కామారెడ్డి షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు 14 గంటల తర్వాత అదుపులోకి వచ్చాయి. అర్ధరాత్రి 11:30 మంటలు అంటుకున్నాయి. రాత్రంతా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 6 ఫైర్ ఇంజన్లతో గంటల తరబడి మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు అగ్నిమాపక సిబ్బంది. 100 ట్యాంకర్ల నీటిని వినియోగిస్తేనే కానీ మంటలు అదుపులోకి రాలేదు. షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం, భారీ నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లా చరిత్రలోనే అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 4 అంతస్తుల్లో వ్యాపించాయి. రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపుగా 100 ట్యాంకర్ల నీటిని వినియోగించి ఆ మంటల్ని అదుపులోకి తెచ్చారు. 10x10 గోడల్ని కూడా కూల్చారు. మనం చూడొచ్చు. అంటే షాపింగ్ మాల్ చుట్టూ కూడా ఎలాంటి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ఫైర్ ఇంజన్లన్నీ కూడా ఇక్కడికి తెప్పించారు. సిద్దిపేట నుంచి కూడా ఫైర్ ఇంజన్లు వచ్చాయి. దాదాపు 6 ఫైర్ ఇంజన్లతో పాటు అత్యాధునిక యంత్రాన్ని కూడా తెప్పించి మంటలను అదుపులోకి చేశారు. దాదాపుగా 14 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఇప్పుడే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. ఇంకా కొద్దిగా దట్టమైన పొగ మాత్రం ఇంకా కమ్ముకొని ఉంది. మనతో స్థానికులు కూడా ఉన్నారు. సార్, అంటే ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఎప్పటి నుంచి సహాయక చర్యలు జరుగుతున్నాయి? నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో వాచ్మెన్ పొగలు రావడం చూసి ఓనర్లకి మరి మాకు ఫోన్ చేయడం జరిగింది. 11:30 ప్రాంతంలో ఫైర్ ఇంజన్లు రావడం స్టార్ట్ అయింది. అప్పటి నుండి నిరాటంకంగా సుమారు 14 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. లక్కీలీ ప్రాణ నష్టం ఏం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే మంటలు అదుపులో వచ్చిందని ఫైర్ ఇంజన్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కొద్ది సమయం పట్టేటుంది. ఇంకా కరెక్ట్గా తెలియదు. కారణాలు కూడా కరెక్ట్గా తెలియలేదు. ఇంకా ఎన్ని ట్యాంకర్ల వాటర్ వినియోగించారు ఇప్పటివరకు? ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి? మున్సిపల్ మరియు ప్రైవేట్ ట్యాంకర్లు అన్నీ కలిపి దాదాపు సుమారు 100 ట్యాంకర్ల నీళ్లు వాడడం జరిగింది. అలాగే 6 ఫైర్ ఇంజన్లు వివిధ ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. అందరూ కృషి చేస్తున్నారు వాటి గురించి. వస్త్ర దుకాణం మొత్తం ఖాళీ బూడిదైంది. అందులోనే 5 లక్షల నగదు కూడా ఖాళీ బూడిదైనట్లు చెప్తున్నారు. సో మనతో షాపింగ్ మాల్ యజమాని కూడా ఎట్లా జరిగింది సార్ ప్రమాదం? రాత్రి 9:30కి షాప్ బంద్ చేసిపోయిండు మా పార్ట్నర్. 11:20 వాచ్మెన్ ఫోన్ చేసిండు, పొగలు వస్తున్నాయి సార్ అని చెప్పేసిండు. యాక్చువల్ నేనైతే బయట బంద్ చేస్తాము. ఒక ఇన్వర్టర్ది మాత్రం నడుస్తుంది లోపల. సీసీ కెమెరాల కోసం అని పెడతాము. దానికన్నా మించింది ఇప్పటివరకు మాకేం అవగాహన లేదు. ఇక ఫైర్ సిబ్బంది మాత్రం రాత్రి ఫోన్ చేయగానే 10 నిమిషాలనే వచ్చేసారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 గంటల నుండి ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది వాళ్ళు. ఎంత మాల్ ఉండే సార్ లోపల? అంటే బట్టలు కానీ అప్రాక్సిమేట్లీ 4 నుంచి 4:30 దాకా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మొత్తం బూడిదైపోయింది సార్. ఫర్నిచరు, బిల్డింగు మొత్తం టోటల్ ఏం మిగిలకుండా అయిపోయింది సార్. 10 గంటల నుంచి నడుస్తుంది ఇది. లాస్ట్ ఫ్లోర్లో మాత్రం ఇంకా కొద్దిసేపు మంటలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఆర్పారు. దాదాపు 14 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం మంటలు అయితే చల్లారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రోనో స్కై లిఫ్ట్ సహాయంతో మంటలను త్వరగా అదుపులోకి తెచ్చినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇది మొత్తం మీద కామారెడ్డి చరిత్రలో మాత్రం ఇది ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపు 30 ఏళ్ల చరిత్రలో కామారెడ్డిలో ఇంత పెద్ద భారీ ప్రమాదం అయితే జరగలేదు. ఇదే పెద్ద ప్రమాదంగా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా ఆస్తి నష్టం భారీగా జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది కన్నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV కామారెడ్డి నుంచి.